గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్యాంశము స్థిరమైన మనస్సు. కొంతమంది దేవుని యొక్క సహాయం కొరకు ఆయన్ని ప్రార్థించినప్పుడు, ప్రార్థనాపూర్వకంగా ఆయన్ని ఆలోచన అడిగినప్పుడు, దేవుడు వారికి చెప్పినప్పుడు కొంతమంది ఇష్టపూర్వకంగా పూర్ణ హృదయంతో ఆ యొక్క ఆలోచన తీసుకుంటారండి. కొంతమంది ఆ ఆలోచనని తీసుకోవడం మానేస్తారు. కానీ కొంతమంది దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆలోచనని తీసుకోవాలా? వద్దా? సగం విశ్వాసంతో, సగం ఆ యొక్క సందేహంతో వారు అస్థిరమైన మనస్సుతో, అస్థిరమైన ఆలోచనతో ఉండిపోతారండి. దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము. మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మన దేవుడు ఆయన మనకి చెప్తున్నటువంటి ఆ యొక్క మార్గంలో పూర్ణ హృదయంతో ఆయన పట్ల విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలగాలండి. మరొక వాక్యం కూడా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 8 వరకు మనం చదువుకున్నట్లయితే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఎనడల అతడు దేవుణ్ణి అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. మరి మనం దేవుణ్ణి అడగడం మాత్రమే కాదండి, మనం ఏమాత్రం సందేహింపకుండా, ఎలాంటి అవిశ్వాసం మన హృదయంలో లేకుండా మనం ప్రభువుని ముందు మనం అడగడం మనం నేర్చుకోవాలి. అలా అడిగిన తర్వాత మనకి ఖచ్చితంగా దేవుడు ఒక ఆలోచన చెప్తాడు, ఒక ద్వారాన్ని తెరుస్తాడు. ఆ ద్వారంలోకి వెళ్ళడంలో మళ్ళీ మనం సందేహం ఉండకూడదండి. ఇక్కడ మన వాక్యంలో మనం చదువుకున్నట్లయితే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపగా విశ్వాసంతో అడుగులను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. మరి ఏ వ్యక్తి అయితే మరి దేవుడిస్తున్నటువంటి ఆ చక్కని ఆలోచన, ఆ చక్కని అవకాశంలో కూడా మరి ద్విమనస్సు కలిగి సందేహం కలిగి ఉంటాడో, మరి ఆ వ్యక్తి ఏమీ పొందుకోలేడని వాక్యం స్పష్టం చేస్తుందండి. ఏమంటే ఈరోజు మన దేవుడు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సమస్త జ్ఞాని, ఆది అంతమెరిగిన దేవుడు, ఆల్ఫా ఒమేగా అనే దేవుడు. అలాంటి దేవుడు చెప్పినటువంటి ఆ మార్గంలో నడవడానికి కూడా మనం సందేహిస్తే మనం ఏం పొందుకుంటామండి? మనం ఆయన చెప్తున్న మార్గంలో కూడా మనం ఆ యొక్క సంకుచితమైన మనస్సు, ద్విమనస్సుతో అది మనం చెయ్యాలా వద్దా అనే సందిగ్ధంలో మనం ఉంటే మనం ఏం పొందుకుంటాం? బైబిల్ గ్రంథంలో మనం ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులందరినీ పంపించేసి ఆయన ఏకాంతంగా కొండ ఎక్కి ప్రార్థన చేయడం కోసం ఆయన వెళ్తారండి. ఒక కొండ ఎక్కి ఏకాంతంలో ఆయన ప్రార్థన చేయడం కోసం వెళ్తారు. మరి వెళ్ళినటువంటి అపోస్తలులందరూ కూడా ఒక దోణి ఎక్కి వారు ఆ యొక్క వాటర్లో మరి వేరే ప్రాంతానికి వారు వెళ్తారు. వారు ఇంకా దరికి దూరంగా ఉండగానే అక్కడ ఉన్నటువంటి గాలి చేత, అలల చేత ఆ దోణి కొట్టబడుతూ ఉంటుందండి. మరి సరిగ్గా 4వ జామున యేసుక్రీస్తు ప్రభు నీళ్ల మీద నడుచుకుంటూ ఆ దోణి దగ్గరికి వస్తున్నప్పుడు చూస్తున్న అపోస్తలులందరూ కూడా అమ్మో భూతం వచ్చింది అని కంగారు పడి కేకలు వేస్తారు. ప్రభు అంటారు, నేనే, భయపడకండి అని చెప్పినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి సెలవిమ్ము అని అడుగుతాడండి. మరి ప్రభు కూడా వెంటనే రమ్మంటారు. రమ్మనగానే పేతురు దేవుని పట్ల విశ్వాసంతో నీళ్ళలోకి దిగుతాడు. నడుచుకుంటూ ప్రభువుని చూస్తూ ముందుకెళ్తూ ఉంటాడు. కానీ మరి ఎప్పుడైతే పక్కకు చూస్తాడో, ప్రభువుని చూడకుండా పక్కకు చూస్తాడో, గాలిని చూసి భయపడి మునిగిపోవడం స్టార్ట్ చేస్తాడండి. అప్పుడు వెంటనే ప్రభు తన చెయ్యి చాపి పేతురుని పైకి లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అన్న మాటని మనం బైబిల్లో చూస్తాం. ఇదంతా కూడా మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 33 వచనాల్లో మనం చదువుకోవచ్చు. అక్కడ ప్రభు ఎవరో మనం చూద్దామండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ఇక్కడ దేవుడు అంటాడు, పేతురు ఎందుకు సందేహపడ్డావు, నువ్వు ఎందుకు ఆ యొక్క విశ్వాసంలో మళ్ళీ తప్పిపోయావు అని అడుగుతారండి. ఈరోజు మన జీవితంలో మన విషయంలో కూడా దేవుడు ఒక ఆలోచన చెప్పినప్పుడు, దేవుడు మనకు ఒక మార్గాన్ని తెరిచినప్పుడు
మనం సందేహపడకూడదండి. మనం విశ్వాసంతో ఆయన్ని మాత్రం చూస్తూ మనం ముందుకెళ్ళగలిగితే మన బాధ్యతను ఆయన తీసుకుంటాడు. అవి నీళ్ళవ్వండి, నిప్పులవ్వనివ్వండి. అదేదైనప్పటికీ కూడా మన సంరక్షకుడు, మన దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడండి. మనం వాక్యంలో మనం చూస్తాం, మరి నరుని హృదయములో పుట్టు ఆలోచనలు అనేకములు, కానీ యెహోవా తీర్మానము స్థిరము అని వాక్యంలో రాయడం మనం చూస్తాం. అలాంటి స్థిరమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి మనం సందేహపడకూడదండి. ఏవండి, విశాలమైన మార్గం మరి ప్రారంభంలో ఎంతో విశాలంగా ఉంటుంది. చాలామంది మరి అందులో వెళ్ళడానికి మరి ఇష్టపడతారు. కానీ తుదకు ఆ మార్గం ఇరుకైపోతుంది. అది పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది. మరి దేవుడు మనకు చూపిస్తున్నటువంటి ఆ ఇరుకైన మార్గం ప్రారంభంలో ఇరుకైన మార్గమే, కానీ ఆ తుదకు విశాలమైన మార్గము, దేవుని రాజ్యానికి తీసుకెళ్లే మార్గంగా అది ఉంటుందండి. ఒక్కొక్కసారి మన జీవితంలో మనకి దేవుడు చెప్పేటువంటి ఆ యొక్క ఆలోచనలు అవనివ్వండి, ఆ మార్గాలు అవనివ్వండి, మరి మన ఆలోచనలతో అవి మ్యాచ్ అవ్వకపోవచ్చు. అది మనకి లాభసాటిగా అనిపించకపోవచ్చు. కానీ ఆయన మాట స్థిరము. ఆయన మాట మన జీవితానికి మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుందన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి మన జీవితంలో మనకి దేవుడు చెప్తున్నటువంటి ఆ యొక్క మార్గం గుండా మనం ప్రయాణం చేద్దాం. విశ్వాసంతో ప్రయాణం చేద్దాం. దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును జీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.